అసలు నాకు అర్థం కాని విషయము, టీవీ వాళ్ళు యూట్యూబ్లోకి వచ్చి, సినిమా వాళ్ళు యూట్యూబ్లోకి వచ్చి, అరే మామూలు ఒక కామన్ మ్యాన్ ఏదో నాలాంటోడు అరే చేసుకుందాం చిన్న యూట్యూబ్లో ఆ వీడియోలు అని స్టార్ట్ చేస్తే ఎప్పుడు ఓపెన్ చేసినా వాళ్ళే కనపడుతున్నాయి. అరే వాళ్ళు సంపాదించింది వేలు లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు, టీవీలలో సంపాదిస్తున్నారు, సినిమాలలో సంపాదిస్తున్నారు. ఇంకా చాలావా వీటి మీద యూట్యూబ్ మీద కూడా పడితే ఇంకా మాలాంటి చిన్న చిన్న క్రియేటర్స్ ఏమైపోవాలి, ఇంకా మాకు ఎవరు సపోర్ట్ చేస్తారు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్మార్ట్ చారి. అసలు ఈరోజు టాపిక్ ఏంటంటే, ఒక యూట్యూబ్ ఒకప్పుడు చిన్న చిన్న వంటలు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్నగా ఏదైనా క్రియేటర్ చేసేవాళ్ళు, ట్రావెల్స్ చేసేవాళ్ళు, రకరకాల చేసి యూట్యూబ్లో పెట్టి ఉన్నారు. ఎప్పుడైతే ఈ కమర్షియల్గా రెవెన్యూ ఇవ్వడం స్టార్ట్ అయిందో ప్రతి ఒక్కరు యూట్యూబే. టీవీలో నటించేవాళ్ళు యూట్యూబ్లోనే, సినిమాలు చేసేవాళ్ళు యూట్యూబ్లోనే, టీవీలలో చేసేవాళ్ళు యూట్యూబ్లోనే, యాంకర్ చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ప్రతి ఒక్కడు డ్యాన్స్ చేసేవాళ్ళు యూట్యూబ్లోనే. ఇంకా ఎక్కడ కామన్ మ్యాన్కి యూట్యూబ్లోకి స్థానం? ఏదో చిన్న చిన్నగా మనం ఉండే తెలియదు, మనకెవరు గుర్తింపు ఇవ్వరు. కనీసం మన ఈ యూట్యూబ్లో మనంతలో మన టాలెంట్ మనం చూపించుకుందామంటే ప్రతి వాడు యూట్యూబ్లోనే. టీవీలో చేసేవాళ్ళు దానిలో వచ్చిన డబ్బులు సరిపోక దీనిలోకి వచ్చి ఒక్కొక్కరు బిల్డింగ్లు కడుతున్నారు, హోటళ్ళు పెడుతున్నారు, కార్లు కొంటున్నారు, రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. అరే ఎందుకురా బాబు, మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి? అసలు మేమేం కావాలి? అరే మాకు కూడా కొంచెం అవకాశం ఇవ్వండి. అరే ఇంతెందుకు, యాంకర్ సుమ, ఆమె చెయ్యని సినిమా ఫంక్షన్ అంటూ లేదు, ఆమె కూడా యూట్యూబ్ పెడుతుంది. ఇంకా మేమేం కావాలి? ఇదా? అరే ఎక్కడ ప్రతి ఒక్కరు లక్షలు సంపాదించిన సినిమాలలో, టీవీలలో, అది కాకుండా యూట్యూబ్ల మీద కూడా పడితే మాలాంటి కామన్ పీపుల్స్ ఏమైపోవాలి? ఏదో మేము చిన్న చిన్నగా చేసుకొని మా టాలెంట్ని మీరు మాకు ఎట్లా గుర్తింపు ఇవ్వరు? సరే మేమంతలో మా గుర్తింపు మేమే చేసుకుందాం అనే టైంలో మీరు వచ్చి పడిపోతున్నారు. ఏంది? వీలే కాదు, రకరకాల మంది. ఇప్పుడు మన విక్రమ్, వారేవా విక్రమ్ అని ఒక ఆయనే, తర్వాత అనసూర్య, సుమ, రకరకాల ప్రతి ఒక్కరు యూట్యూబ్ మీద పడిపోతున్నారు. పెట్టడం, గతం రెవెన్యూ సంపాదించుకోవడం, దానిలో సంపాదించుకోవడం. దీన్ని బట్టి ఏమందంటే డబ్బు ఎక్కడ పోతుంది వాళ్ళకే పోతుంది. ఇప్పుడు మాలాంటోడు లేక ఒక వీడియో పెట్టిండు అనుకో, ఎవరో 10 వ్యూస్, ఒక 20 100 లోపు వస్తాయి. అదే వాళ్ళు తుమ్మిన 1 మిలియన్, దగ్గిన 1 మిలియన్. హోమ్ టూర్ అని అలా వాళ్ళు ఉండే హోమే పెద్దగా ఉంటుంది. మనలాగా హోమ్లు ఏముండవు. చిన్న హోమ్ టూర్ చేసినా కూడా మిలియన్స్ వ్యూస్ వస్తాయి. ఏందబ్బా ఇది? మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి అబ్బా, మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. మా టాలెంట్ను తీసుకురండి, మాకు సపోర్ట్ చేసి. వాళ్ళు ఏం చేయరు, మాలాంటి వాళ్ళు చేస్తే కొద్దిగా మాకు ఎంకరేజ్మెంట్ ఉండి డిఫరెంట్ టాపిక్లు మాట్లాడుకోవచ్చు, డిఫరెంట్ ఇవి చేయొచ్చు, వీడియోస్ చేయొచ్చు. సపోర్ట్ చేస్తే మేము కూడా కొంచెం బూస్టప్ ఉంటుంది. అంతేగాని టీవీ యాంకర్లకు, టీవీ యాక్టర్లకు వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేసినా కూడా వేస్ట్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కు నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. మీ స్మార్ట్ చారి.